సో హలో గైస్, ఈరోజు మనమైతే మళ్ళీ అయితే ఆడబోతున్నాం ఇండియా బైక్ డ్రైవింగ్ 3D అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్లో మీకు అయితే గుర్తు అయ్యి ఉంటుంది. సో మన డోరిమోన్ అయితే ఫ్రాంక్లిన్ని సూపర్ మ్యాన్ అయితే చేసేసాడనమాట. అండ్ మనోడికి ఇంకో AK-47 కూడా ఇచ్చాడు. సో అది కూడా పవర్స్తో ఉన్నది. సో లాస్ట్ ఎపిసోడ్ ఒకవేళ మీరు కనుక చూడకపోతే మన ఛానల్లో అయితే ఉంటుంది. సో చెక్అవుట్ చేయండి. సో అండ్ అలాగే ఒకవేళ మన ఛానల్ కనుక మీరైతే కొత్త ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సో లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చేసానన్నా, నువ్వు పక్క మసాకోకని కాపాడి తీసుకొస్తావు కదా. తీసుకొస్తాను షించాన్. డోరిమోన్ అయితే నాకు చాలా అంటే చాలా పవర్ఫుల్ గ్యాడ్జెట్స్ అయితే ఇచ్చాడు. సో పక్కా తీసుకొస్తాను, నువ్వేం భయపడకు. ఓకే చేసానన్నా, నేను నీ మీద నమ్మకం అయితే ఉంచుకుంటున్నాను. జేసన్, నువ్వు వెళ్ళే ముందు ఒక చిన్న వార్నింగ్ అయితే ఇస్తున్నాను. ఈ సూపర్ మ్యాన్ ఎబిలిటీ అనేది కొంతసేపటి వరకే ఉంటుంది. సో ఒకవేళ నువ్వు కనుక దీనికి ఫెయిల్ అయితే నువ్వు మ్యాజిక్ AK-47 అయితే యూజ్ చేసేయి, సరేనా? సరే డోరిమోన్, కానీ ఇది ఇంకెంతసేపటి వరకు ఉంటుంది? ఇంకో లాస్ట్ 10 minutes వరకు అయితే ఉంటుంది జేసన్. సో ఇప్పుడే నువ్వు బయలుదేరాలి. ఓకే గైస్, సో మనమైతే జల్దీ అయితే వెళ్ళిపోదాం పదండి. అసలు లాస్ట్ 10 minutes వరకే ఉంటుంది అనమాట. సో మనమైతే ఫస్ట్ అయితే హెరీ క్యారియన్ అయితే కనిపెడతాం. సో దాని తర్వాత అక్కడ మసాకో ఉందో లేదో అయితే చెక్ అయితే చేద్దాం. సో పదండి వెళ్దాం. ఈ సూపర్ మ్యాన్ అయితే చాలా మంచిగా గాల్లో అయితే ఎగురుతున్నాడు. ఓకే గాయస్, మనమైతే సీజర్ దగ్గర ఉన్న హెరీ క్యారియర్ దగ్గర అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కనుక సీజర్ గాడు కనుక దొరికాడు అనుకోండి, వీడిని ఇక్కడనే వేసి పడేస్తాను. పదండి చూద్దాం. ఇక్కడ అన్ని రోబోట్స్ ఉన్నాయి, అవే రోబోట్స్ మన ఫస్ట్ ఎపిసోడ్లో మనల్ని ఏ అయితే అటాక్ చేసావో. ఓకే, షూట్ చేయి. ఓ మై గాడ్, ఏమైంది? ద హెల్ గైస్, బ్లాంక్ అవుతుంది, గ్లిచ్ అయింది. ఓ మై గాడ్, పోయి అమ్మ, మన సూపర్ మ్యాన్ లేపేస్తున్నాడు గాయస్ వీడు. పదండి వీళ్ళని షూట్ చేసేద్దాం. మీరా నన్ను షూట్ చేస్తారా? ఆగండ్రా, మీ అందరినీ చంపేసి పడేస్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా రోబోట్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోబోట్స్ అన్నిటిని మనమైతే మన ఐస్తో షూట్ చేద్దాం. గాయస్ గవర్నమెంట్ చెప్పినట్టు 10 minutes అయితే అయిపోయింది. మీరు మామూలు మంచిగా వారిపోతున్నారు. ఓ మై గాడ్ గాయస్. ఓకే, మన దగ్గర అయితే AK అవుతుంది. సో ఇక్కడతో అయితే అన్ని రోబోట్స్ అయితే చంపడానికి అయితే ట్రై అయితే చేద్దాము. ఓకే, సో దీన్ని ఎంత షూట్ చేసినా అది చావట్లేదే. ఓ మై గాడ్, చచ్చింది, కింద పడింది. అంటే ఈ డోరిమోన్ నిజంగానే మనకి మ్యాజిక్ ఈగర్ అయితే ఇచ్చాడనమాట. ఓకే, సో అన్నీ ఇంకా 5 రోబోట్స్ అయితే ఉన్నాయి. ఈ రోబోట్స్ అన్ని అయితే చంపేద్దాం ఫస్ట్ అయితే. ఇవి చాలా భయంకరంగా అయితే ఉంటాయి కదా. ఇవి అయితే దుంకి లేపు పడేస్తాయి. ఈ రోబోట్ అయితే షూట్ చేద్దాం. ఇంకొంతసేపు సూపర్ మ్యాన్ ఉండుంటే అయిపోతుండేరా అసలుకి. కానీ ఆ సూపర్ మ్యాన్ లేదు, అవి ఏమి పని చేయట్లేదు. పదండి గైస్, ఇంకో నాలుగు. ఓ మై గాడ్, ఇంకా 5 రోబోట్స్ ఉన్నాయి, ఇంకా 4 కూడా లేవు. ఫస్ట్ అయితే ఈ రోబోట్ అయితే షూట్ చేసేద్దాం. దాని తర్వాత వేరే రోబోట్స్. మరియు ప్లేన్ జెట్ మన కాడికి వస్తుంది. మనం కనుక ప్లేన్ జెట్ కాడికి దగ్గర ఉంటే మనం దాంతో క్రాష్ అయిపోతాం. పదండి ఇక్కడ వచ్చేది షూట్ చేద్దాం. సో ఇక్కడ దాన్ని అయితే షూట్ చేద్దాం. అయితే ఫాస్ట్గా వస్తున్నాయి. సో అందుకే స్లో మోషన్ అయితే యూజ్ చేసినాను. ఇక్కడ కూడా వీటన్నిటిని షూట్ అయితే చేసేద్దాం. ఓ మై గాడ్ గాయ్స్, మళ్ళీ కింద పడ్డాను. ఈ రోబోట్స్ చాలా దూరం పడేస్తున్నాయి. ఏం చేద్దాం? ఇంకా 1 2 3 4 అసలు ఆ నెంబర్ ఇంకా తగ్గలేదు. ఓకే, 1 2 3 4. ఓ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సీజర్ ఎక్కడ ఉన్నాడో నాకు ఇంకా అర్థమే కావట్లేదు. ఓకే పదండి, కొంచెం వెళ్ళిపోతాం. ఓ మళ్ళీ బాంబు వేసేసారు. ఫస్ట్ మిస్, కొంచెం పక్కన అయితే వెళ్ళిపోదాం. ఓ కనబడతలేదు. ఆహా, ఓకే పదండి. లేపేయి. అరే లేపేరా, అరే షూట్గా, షూట్ ఇవన్నింటికి షూట్ చేసేదో పనండి. ఏ రోబోట్స్ అసలు దీనివల్లనే మన టెక్నాలజీ చాలా పెద్దగా పెరిగిపోతుంది. మన టెక్నాలజీ మననే చంపేస్తుంది చూడండి. పదండి కూడా ఇంకా 3 రోబోట్స్ ఉన్నాయి. సో పదండి వాటిని కూడా చంపేద్దాం. పదండి ఇంకా చాలా దూరం గాయస్. ఓకే, ఇక్కడైతే 3 ఉన్నాయి. సో ఈ 3ని చంపేద్దాం అనమాట. మళ్ళీ స్లో మోషన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, చచ్చిపోవే, ఎంతసేపు వరకు ఉంటావే, ఏంటి గాయస్ అది అలా రౌండ్గా తిరిగి వెళ్తుంది. ఓకే పదండి, ఇది కూడా రౌండ్గా తిరిగి వెళ్తుంది. వాళ్ళు ఏది షూట్ చేసినా ఏది పనికి రావట్లేదు. ఓకే, నన్ను ఆకాడికి షూట్ చేస్తున్నారు. పదండి రా, ఒడి అమ్మా, పరిగెట్టరా ఆజాబో. భయం లేదు, బతుకు లేదు, ఏమీ లేదు.
తొందరగా అయితే వీటిని అయితే షూట్ చేసాం. వీళ్ళు ఏంది గాయస్, వీళ్ళు ఒకే దగ్గర నుంచి మనం షూట్ చేస్తూనే ఉన్నారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలిరా వీళ్ళకి. పదండి, ఇదేంటి ఈ జట్టును కూడా షూట్ చేయాలా? అమ్మాయ. ఓకే గాయస్, అంటే అయితే షూట్ అయితే చేసేసాం. సో ఇప్పుడైతే మనమైతే మజాకును అయితే కనిపెట్టాలి. సక్సెస్ఫుల్గా అయితే మనమైతే షూట్ చేసాం. సో పదండి వెళ్దాం గాయస్. ఇక్కడైతే మజాకో ఇంకా సీజర్ ఇద్దరు అయితే నుంచొని ఉన్నారు. రే చేసాను, ఎంత ధైర్యం ఉంటేనా ఏరో వచ్చి చంపేస్తావురా? నిన్ను చంపేయకపోతే నా మాట నేనే వినరా. ఓ మై గాడ్ గాయస్, సీజర్ ఇంకా మజాకో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నువ్వు ఏం చేయబోతున్నావు సీజర్? నేను ఇక్కడ ఇలా వచ్చేసాను. నీకు నేనేం చేయబోతున్నాను తెలియదు. కాపాడు జేసన్. నా దగ్గర ఉన్న నా టెక్నాలజీని యూజ్ చేసి ఆ ఫ్లయింగ్ జెట్ నుంచి పారిపోతారు విదేశాలకు. ఇంకా మళ్ళీ తిరిగే రాను. నువ్వు ఇంత ధైర్యం ఉంటే అలా చేస్తావురా మజాకో? నువ్వు బ్రతుకుతావు, నేను నీకు హామీ ఇస్తాను. దారా ఎప్పుడు రానా? ఇక నేనేం చేయలేదురా. చూసుకుందాం దారా. దా దా ఇంద్రా స్టాచ్యూ. దా ఆ కొట్రా కొట్రా. నా చేతులు గన్ను ఉందిరా. ఉరుకుతున్నాయిందిరా. రే ఆవు బిడ్డ. అసలే సీజన్ చాలా పెద్ద దొంగడు. వీడి దగ్గరికి అయితే వెళ్ళైతే చూసేద్దాం పదండి, వీడు బ్రతుకుండా చచ్చిండో. ఓకే గాయస్, వీడి డెడ్ బాడీ అయితే ఇక్కడైతే నేల మీద అయితే పడైతే ఉంది. సో పదండి ఇంకా మజాకో వచ్చి ఎక్కు. ఇద్దరం కలిసి అయితే ఈ బండి మీద నుంచి అయితే మనమైతే వెళ్దాం పదండి. ఇక నా ప్లేన్ జెట్ వచ్చే ముందే వెళ్ళిపోదాం పద మజాకో. మళ్ళీ వాళ్ళైతే షూట్ అయితే చేస్తారు. ఓకే, సో పదండి గాయస్ ఇక వెళ్దాం. ఇంకొన్ని సెకండ్లు మాత్రమే ఇది మొత్తం పేలిపోతుంది. ఎందుకంటే కింద అయితే ఒక బాంబ్ ఫ్యూజన్ అయితే అతికించారనమాట. సో పదండి దుంకేద్దాం. ఏ చీన నీ దుమ్మ చాలే. ఓ మై గాడ్, పడ్డది రా బోలో జుబాన్ కేసరి. మజాకో అయ్యా మజాకో బుక్కలు రాయేది గాయస్. మంచిగా నాన్న తీరా, నీకు దండం రాయ్యా నన్ను వదిలే. ఓకే గైస్, అంటే మజాకో మంచిగానే ఉంది అనుకోండి. సో మంచిగానే ఉంది పదండి. ఇంకా మనమైతే బండి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. హోమ్ డెలివరీ అయితే చేసేసాం. చించన్ గడ అయితే వచ్చేస్తాడు, లేదంటే హాస్పిటల్లో దించాలా మజాకో. ఏం పర్లేదు వెళ్ళిపో. ఓకే గాయస్, వెళ్దాం పదండి. ఇంకా అది కూడా డీస్పాన్ అయితే అయిపోయింది. సో ఓకే గాయస్, ఇదైతే మన సిరీస్ అనమాట. సో ద మజాకో కిడ్నాప్ సిరీస్. సో ఈ సిరీస్ అయితే ఎండ్ అయితే అయిపోయింది. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియోస్ అయితే నచ్చినట్టయితే కింద లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ సిరీస్ ఏది తెవ్వాలో కామెంట్స్లో చెప్పండి. సో నా దగ్గర కొన్ని సిరీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఆగేన్ ద కాక్రోచెస్ది అండ్ ఇంకోటి మైకిల్ రీవిజిట్ది. సో ఓకే మరి చెప్పండి మరి. సో సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. అలా కింద సబ్స్క్రైబ్ అవ్వడానికి నొక్కండి. సో రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను. బాయ్ బాయ్.